హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాలు. వివరాల్లోకి వెళ్లి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో అయితే తెలుగు రాష్ట్రాల్లో గత 2 రోజులుగా అతి భారీ వర్షపాతం నమోదవుతుంది. మరొక 3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ, హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా అత్యధికంగా వర్షాలు నమోదు కానున్నాయి జూలై 4వ తారీఖు వరకు కూడా. ఇక దక్షిణ అండమాన్లో ఏర్పడినటువంటి మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి కూడా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో మనకి మధ్యాంధ్ర, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షపాతం కురుస్తుంది. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు వరకు కూడా భారీ వర్షాలే నమోదవుతాయి. రాత్రి సమయంలో ఈదురుగాలులతో కూడినటువంటి అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ, రాయలసీమ వ్యాప్తంగా పూర్తి స్థాయిలో డ్రై వెదర్ ఉంటుంది. ఎటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు లేవు. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా పంజగుట్ట, నాంపల్లి, ఖైరతాబాద్, కూకట్పల్లి, అమీర్పేట, మణికొండ, గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, జేఎన్టీయూ ప్రాంతాల్లో భారీ వర్షపాతం, ఎల్బీ నగర్, వనస్థలీపురం, ఆదిబట్ల, గట్కేసర్ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.